స్వరం ఎలా ఉండాలంటే మామూలుగా శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గానరసం పని అంటారు. సంగీతాన్ని సరిగ్గా పాడుతుంటే శిశువు ఊరుకుంటుంది, పశువు ఊరుకుంటుంది, పాము ఆడుకుంటుంది, ఇలా చెప్పుకుంటూ ఉంటాం మనం. అక్కడ దాని అంతరార్థాలు వేరండి. శిశువు వేరు, పశువు వేరు. అక్కడ పశువు అంటే నందీశ్వరుడు అని అర్థం, శిశువు అంటే మనకి కుమారస్వామి అని చెప్పుకుంటాం అక్కడ, లేదా గణపతిని చెప్పుకోవాలి. వేత్తి గాన సంపణి అంటే శివుని మెడలో ఉండేటువంటి వాసుకుని చెప్పుకోవాలి. అది జరిగిందండి. మంథని, ఇక్కడ ఉండేటువంటి మంథని మొన్నటి వరకు 30 ఏళ్ల వరకు కూడా ఇంటింటికి పండితులు ఉండేవారండి. అక్కడ ఇంటింటికి ఈ పండితులతో ఒక సంఘటన చెప్తానండి. అటు పక్కనే గోదావరి జిల్లా, ఆ వేళ ఉన్నటువంటి పండితులు నిష్కారణం. వాడు కంఠస్థం చేయాలంటే ఎన్నిసార్లు చదవాలి? 5 సార్లు అయితే వచ్చేస్తుంది మామూలుగా. లేదండి, ఇన్ని చింతగింజలు పోసి ఎదురుగుండా పోసి ఒక్కొక్క చింతగింజ ఒక్కొక్కసారి వేదం అప్పచెప్పాలండి. ఎప్పటికయ్యానది అలా కంఠస్థం చేశారు వాళ్ళు. ఒక్కొక్క చింతగింజ ఒకసారి పెట్టాం, ఒకసారి పారాయణ అంటే 15 రోజులు పడుతుంది. అలా ఎన్ని వస్తాయో అన్నిసార్లు చదవాల్సిందే. ఈ రకంగా చేసినటువంటి మహాపండితులు అక్కడ ఉండగా ఈ మంథన నుంచి ఉండేటువంటి పండితులు అక్కడికి పిలిచారండి. మంథని పండితులు, పొడగట్టులో ఉండేటటువంటి బాబన దీక్షిత్ గారు, ఇలాంటి మహాపండితులు అందరూ ఒక చోట కూర్చుని ఘనస్వస్తి చెప్తున్నారండి. చిన్న పల్లెటూరు అగ్రహారం, పక్కనే చెరువు పెడుతుంది, పశువులు పెడుతుంటాయి, పొలాలు పెడుతుంటాయి. ఆ రోజున జరిగే సంఘటన ఈ వేళ కూడా చెప్పుకుంటారండి. వీళ్ళు ఘనాన్ని, యజుర్వేదానికి ఘనాన్ని ఇద్దరు 2 పక్కల జోడి చెబుతూ ఉంటేట ఆవులన్నీ ఆగిపోయి మొత్తం వింటూ కూర్చున్నాయిటండి. ఎక్కడైనా వింటాం అసలు. వేత్తి గాన సంపణి శిశువులు వేత్తి పశువులు ఎత్తి. వేదం అంటే అది స్వర ప్రధానమైనటువంటిది. ఆ స్వరాన్ని ఆస్వాదించడానికి జంతువులు కూడా అక్కడ వచ్చి ఉంచున్నాయిటండి. ఇక్కడి నుంచి వచ్చినటువంటి మంథన్ నుంచి వచ్చినటువంటి పండితుల ఘనత అటువంటిదండి.